బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే చింతపండు రసం పెడుతున్నాను. అది ఎలా పెడుతున్నానో చూసేద్దామా. ముందుగా అయితే మిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరువాతకి సాసవలు అండ్ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ వేసేసాను ఫ్రెండ్స్. అవి కొద్దిగా ఫ్రై అయిపోవాలి. తర్వాత మిర్చి అయితే వేసేస్తున్నాను. అయితే కరివేపాకు వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇవన్నీ పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే ఇలా చేసుకోవాలి. మొత్తంగా అంతా ఇలా చేసేయాలి ఫ్రెండ్స్. అంతా ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసేస్తున్నాను. దీనిలో ఒక హై ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంతే, చింతపండు రసం రెడీ. చూడండి ఫ్రెండ్స్, రసం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి రసం వైట్ రైస్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.